హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బేబీ పొటాటో క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. బేబీ పొటాటో క్యాప్సికమ్ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ బేబీ పొటాటో క్యాప్సికమ్ కర్రీ 10 నిమిషాల్లో ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. బేబీ పొటాటో క్యాప్సికమ్ కర్రీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బేబీ పొటాటో క్యాప్సికమ్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కేజీ బేబీ పొటాటోస్ని ఉడికించుకొని పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టు తీసుకున్న బేబీ పొటాటోస్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ బేబీ పొటాటోస్ని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బేబీ పొటాటోస్ని మరి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకునే అవసరం లేదండి, కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బేబీ పొటాటోస్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలను కూడా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టమాటాలని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ టమాటా పేస్ట్లోంచి ఆయిల్ పైకి తేలి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఈ గ్రేవీని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ కర్రీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ కర్రీలో ఫైనల్గా 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కసూరి మేతిని కూడా ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బేబీ పొటాటో క్యాప్సికమ్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఈ బేబీ పొటాటో క్యాప్సికమ్ కర్రీని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.